అయితే ఈ విధానాన్ని మనకే కాకుండా ఈ ప్రస్తుత కాలమానంలో అనేక దేవస్థానాలకి ప్రభుత్వం వారు ఈ విధానాన్ని అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఈ విధానంలో మన దేవాలయానికి ఈ అప్రూవల్ అనేటువంటిది, బడ్జెట్ అప్రూవల్ అనేటువంటిది మే 12, 14 తారీఖు వచ్చింది. ఈ మే 12, 14 తారీఖులో అప్రూవల్ వచ్చిన దేవస్థానాలన్నింటికీ కూడా గవర్నమెంట్ వారు ఒక విషయం తెలియజేయడం జరిగింది. ఒక 40 రోజుల లోపల మీ దేవస్థానాలకి ఎంతైతే కనుక భక్తుల నుంచి విరాళాలు సేకరించాలని చెప్పి నిర్ణయించుకున్నామో ఆ ప్రకారంగా మీరు విరాళాలు సేకరించి గవర్నమెంట్ వారి యొక్క అకౌంట్లోకి వేయగలిగితే కనుక ఆ వెంటనే టెండర్స్ పిలిచి పనులు ప్రారంభించి దేవాలయ పునర్నిర్మాణం చేస్తామని గవర్నమెంట్ వారు తెలియజేయడం జరిగింది. కనుక ప్రస్తుతం మనము ఈ పని చేయడానికి 40-50 రోజులు టైం పెట్టుకొని ఉన్నాం. కనుక భక్తులందరూ కూడా ఈ విరాళాలన్నీ ఏదైతే కనుక దేవాలయం పునర్నిర్మాణానికి అవసరమవుతున్నదో ఆ విరాళాలు ఒక 40-50 రోజుల లోపల కనుక దేవస్థానం అకౌంట్లోకి జమ చేస్తే ఈ పనులు ప్రారంభమవుతాయి. ఈ విరాళాలన్నీ కూడా మన దేవాలయంలో ప్రధానంగా ఇచ్చే విరాళాలు ఎంత ఇవ్వాలండి అనే మన సందేహం కలుగుతుంది. మనకు విరాళం అని చెప్పినంటే కనుక 116 రూపాయల దగ్గర నుంచి లక్షల రూపాయల వరకు కూడా ఈ యొక్క విరాళాన్ని స్వామివారికి అందివచ్చు. అయితే ఇక్కడ మనం ఏం చేసామంటే మనకు సౌకర్యం కోసంగా విరాళాలని కొన్ని విభాగాలు చేసి పెట్టుకున్నాం. ఎలాగని చెప్పినంటే కనుక 116 రూపాయల దగ్గర నుంచి ఒక 5,000 రూపాయల వరకు లోపల ఏదైతే విరాళాలు ఇస్తూ ఉన్నారో వీటిని అతి సామాన్యమైన విరాళాలుగా మనం పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత 5,000 రూపాయల దగ్గర నుంచి ఒక 50,000 రూపాయల వరకు ఎవరైతే కనుక విరాళాలు అందిస్తారో వీటిని సామాన్య విరాళాలుగా మనం భావించి ఖచ్చితంగా ఈ యొక్క విరాళాలు ఇచ్చిన వారికి వారి పేర్లను ఆ దేవాలయంలో ఒక నిర్ణీత ప్రదేశంలో చక్కగా చెక్కించి ఆ లిస్టులో పెట్టడం జరుగుతుందన్నమాట. అయితే అంతేకాకుండా మరి 50,000 నుంచి పైన 1,00,000 రూపాయల వరకు కూడా ఎవరన్నా విరాళాలు స్వామివారికి పునర్నిర్మాణానికి ఇచ్చేట్లుగా ఉంటే కనుక వీటిని విశేష విరాళాలుగా భావిస్తూ వాటిని ప్రత్యేక ఫలకాల మీద చెక్కిద్దామని భావం చేయడం జరిగింది. మరి అంతేకాకుండా ఆ పైన అంటే 1,00,000కు పైన ఎవరైతే కనుక విరాళాలు ఇస్తారో ఈ పునర్నిర్మాణాన్ని వాటిని భూరి విరాళాలుగా భావించి వాటిని ప్రత్యేక ఫలకాలుగా ఒక ప్రత్యేక ప్రదేశాల్లో మనం పెడదామని భావించుకోవడం జరిగిందనమాట. కనుక భక్తులంతా కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క మన అనౌన్స్మెంట్ విని కొంతమంది దాతలు ఈ భూరి విరాళాలు ఇవ్వడానికి సంసిద్ధులై మనకి 2-3 రోజుల్లోనే దేవస్థానంలో భూరి విరాళాలు ప్రకటించారు. ఆ లిస్టు కూడా ఇక్కడ మీకు ఆల్రెడీ డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంది.